రైతు భరోసా కోసం అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందే అని ముచ్చట బయటకు వచ్చే వరకు నెత్తి మీద చేతులు పెట్టుకొని బీరిపోతున్నారు తెలంగాణ రైతులు. ఇక ప్రతిపక్షాలైతే బగ్గుమంటున్నాయి ఈ ముచ్చట మీద. ఇటు కారు పార్టీ అటు పువ్వు పాటోళ్ళు మాటలు తూటాలు వేలుతున్నారు సర్కారు మీద. ఇక మరి ఈ రైతు భరోసా అప్లికేషన్ల ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ అన్న, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఏం మాట్లాడినరో ఈ ముచ్చట చూసి పురాగర్చుకొని రాపోండ్రి. రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పిన సర్కారు మాటల మీద ఇగో గిట్లా మాట్లాడిండు కేటీఆర్ అన్న. వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్లేకుండా, దండం పెట్టే అక్కర్లేకుండా, దఫ్తర్ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర్లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు టింగు అనుకుంటే సప్పుడు అయ్యకుండా బ్రహ్మాండంగా ఖాతాలో పైసలు పడుతుండే. దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తులు పెట్టుకునే అవసరం లేకుండా 11 మలకల రైతుల ఖాతాల్లో డైరెక్ట్ పైసలేసిన లీడరు కేసీఆరే అని యాద్ చేసిండు కేటీఆర్ అన్న. ఇక సర్కార్ వచ్చి ఏడాది దాటినాక కూడా గివ్వేం పనులు అని గరమైండు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం, ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం, ఇక చాలా చెప్పిండ్రు కథలు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్, కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రమే అన్నట. గప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ఇప్పుడేమో రైతులను తిప్పలు పెడుతున్నారు సర్కారోళ్ళు అని గరమవుడే కాకుండా గప్పట్ల పెట్టిన ప్రజాపాలన దరఖాస్తుల ముచ్చట కూడా తీసిండు కేటీఆర్ అన్న. ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. రైతు బంధు పథకాన్ని లేకుండా చేయాలని గిట్ల లేని ఆలోచనలు ముంగటేసుకున్నారట సర్కారోళ్ళు. ముందుగా దానికి పిచ్చి కుక్కాన్ని ముద్రేయాలి, అట్లయితే దాని సంపూడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. ఇక గిదే రైతు భరోసా ముచ్చట మీద తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా సురుకులు పెట్టిండు షెయ్యి పార్టీ సర్కారుకు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతా ఉన్నాయి, కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. సీజన్లు మారుతున్నాయి గాని రైతుల అకౌంట్లనైతే పైసలే ఎత్తలేదట షెయ్యిపాటి సర్కారు. గందుకే రైతులు బగ్గ కోపం మీదున్నారని అంటున్నాడు కిషన్ రెడ్డి సారు. ఇక మరి ప్రతిపక్షాలు గింత పట్టుబట్టి కూసున్నాయి కాబట్టి రుణమాఫీ లెక్క లొల్లులు పంచాదులు ఏం లేకుండా చేస్తారోగి సర్కారోళ్ళు, లేకపోతే అప్లికేషన్లని రైతులను తిరిగిపిచ్చుకొని తిప్పలు పెట్టి కొස්සకు గుండు సున్నా పెడతారో చూడాలే ఇక అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన మేధావులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత పాయిరం గింత పాయిరాన్ని చూసి నా పానమంతా పులకించి పోతున్నది. ఎప్పటికీ గిట్లనే చూపిస్తారా గీ పాయిరాన్ని, లేకపోతే సందర్భం తగ్గట్టు అప్పుడప్పుడే చూపిస్తారా? అంటే ఏం లేదు, చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నా గంతే. అసలు ఎందుకు గింతగానో పాయిరాన్ని గురిపిస్తున్నారు కావచ్చు ఇప్పుడు అని పొద్దుగాల సంది నాకు మస్తుగా డౌట్ అనుమానాలు వస్తున్నాయి. ఉల్లా ఎవరు పాయిరం గురిపిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎన్నెల బుజ్జి నువ్వు అని అంటారా? ఇంకా దేని గురించి? బీసీల మీద రాజకీయ లీడర్లు గురిపిస్తున్న పాయిరం ముచ్చట మీద. సావిత్రిబాయి పూలే జయంతిని అన్ని పార్టోళ్ళు పెద్దగానే చేసిండ్రుల్లయ్యల్లా. ఇక కవితక్కనైతే ఇందిరా పార్కు కాడ బీసీ సంఘాలతోని పెద్ద మహాసభనే పెట్టింది. ఇక వెనకట రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరుకుంటే ఇండియా మస్తుగా డెవలప్ అవుతుండే అని మాట్లాడుకొచ్చింది. బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది,
కానీ అది జరగలేదు. ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేదనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల మీద ఇప్పుడు గింతగానం పాయిరం ఎందుకు వచ్చిందో కారు పార్టీకి అని గిట్ల కారెడ్డమాడిండు తెలంగాణ షెయ్యి పార్టీ పెబ్బే మహేష్ అన్న. 10 ఏళ్లు బీసీ జాతిని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ని 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 10 ఏండ్లు బీసీలకు అన్యాయం చేసిందే కారు పార్టీ అట. ఎసొంటి నిధులు ఇయ్యకుండా మోసం చేసిందట. గందుకే బీసీల గురించి మాట్లాడే హక్కే లేదట కారు పార్టీకి. ఇక గీ మాటల మీద కవితక్క గిట్ల కౌంటర్ వేసింది మహేష్ అన్నకు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. ఈ నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో 1.5 గంట మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు. మాట్లాడేమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం భయం? మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. గప్పుడు నెహ్రూ సారికెంచి మొదలు పెడితే సోనియా మేడం దాంక బీసీలను మోసుట్లా షెయ్యి పార్టీ మస్తుగా మోసం చేసిందని చరిత్ర మొత్తం చెప్పింది కవితక్క. ఇక పువ్వు పార్టీ కూడా తక్కువేం చెయ్యలే మోసం అని కూడా చెప్పుకొచ్చింది. 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇక గీ మాటలన్నీ మాట్లాడుకుంటేనే రాజకీయాలకెంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ ఇసిరింది కవితక్క. చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. ఇక కారు పార్టోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు ఏం చెయ్యలే అని గరమైండు పువ్వు పార్టీ లక్ష్మణ్ సారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని వాళ్ళు ఊరేగిస్తే కాదు, రాజ్యాంగం యొక్క విలువలు కాలరాసినటువంటి చరిత్ర మీ కుటుంబానికి. బీసీల యొక్క మరి గొంతు నొక్కింది మీ ప్రభుత్వం. చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయితే ఒక ఓబీసీగా, అదే రకంగా దేవగౌడ ఓబీసీగా ప్రధానమంత్రి అయితే ఏ రకంగా పదవి నుంచి తొలగించిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ ఇందిరాగాంధీది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి భారతరత్న తెచ్చారు కానీ కర్పూరి ఠాకూర్కి ఇవ్వలేదు, చరణ్ సింగ్కి ఇవ్వలేదు, మన తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు కూడా ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడమే కాకుండా ఈ దేశ చరిత్రలో 27 మందిని కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించింది ఓబీసీలకు. అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు. కవితక్క చెప్పినట్టే గీసారు కూడా చరిత్ర మొత్తం చెప్తున్నాడు కదా. షెయ్యి పాటోళ్ళు కారు పాటోళ్ళు ఇద్దరే. బీసీలకు ఏం చేయలే అని పువ్వు పాటోళ్ళు షెయ్యి పాటోళ్ళు ఏం చేయలే అని కారు పాటోళ్ళు. నీ అవ్వ, అసలు వీళ్ళిద్దరికి హక్కే లేదని షెయ్యి పాటోళ్ళు మస్తుగా పాయిరం గురిపిస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఏందో ఏమో ఇలా రాజకీయం గాని చిత్రం ఏందంటే అన్ని పార్టీల లీడర్లకు బీసీల మీద పాయిరం ఉన్నా గాని బీసీలు ఎందుకో వెనకబడ్డరు అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏమి ముంగటేసుకున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? అగో ఏందే తాత కాగితాలు పట్టుకొని గాన్నెమ్మడి గట్ల బిచ్చమడుకున్నట్టు బతిలాడుతున్నావు, ఎందుకు దేని కొరకు? అయ్యా బాబు, ఈ కాగితాలు రాసి పెట్టు నాయన. అయ్యా మళ్ళీ యాళ్ళ తప్పితే నా పనికి గోవిందమంగళం అవుతుంది నాయన. గివి రాసి పెట్టు. అరే నేను ఇటో పక్క అడుగుతుంటే వినబడతలేదా ముసలాడా? ఇంతకు ఏం కాగితాలు అవి, ఏం రాయమంటున్నావు గా అన్నను?
ఏం చేయాలి తల్లి మా రైతుల పరిస్థితి ఓ గిత్తనే అడక తినట్టు లెక్క అయిపోయింది ఈ సర్కారు చేయబట్టి. గద్దెనెక్కిన ఈ సర్కారు తాపకో కాగితం రాసి ఇవ్వమన బట్టే. చదువు రాని మా రైతుల పరిస్థితి ఓ గిత్తనే వీళ్ళను బతిలాడుకునే పరిస్థితి వచ్చే ఏం చేయాలి ఇవ్వాలని చెప్పుకోవాలి. రైతు భరోసా ఏ లెక్కెంబడితే మంచిగా ఉంటదని నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని మాట్లాడుకున్నారట. గా ముచ్చట తెలుసా అనే నువ్వు గింతగానే తిప్పలు పడుతున్నది. మరి లేకుంటే తిన్నదరక ఆ పిల్లగాని పడతానా అనుకుంటానవా? అయినా ఈ సర్కారుది అయినా ఏం పద్ధతి అన్నట్టు ఏం పడో నాకు అస్సలకే అర్థం అవుతలేదు. 3 రోజులలోనే రైతు భరోసా కోసానికి అప్లికేషన్లు చేసుకోవాలంటే ఎట్లా అవుతుంది? ఆ కాగితాలు పట్టుకొని పోయి సంక్రాంతి లోపట్నే రైతు భరోసా చేస్తాము అని అంటే ఎట్లా అవుతుంది? ఈ మోకంతా చూస్తుంటే ఇది కూడా సున్నరగా అయ్యేటట్టే ఉన్నది. ఏమోనే తాత, అదివరకు కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ప్రతిపక్షం గట్టియలేక ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేసిందని జనాలంతా అన్నారు. ఇక ఇప్పుడు అటు పువ్వు పార్టీ ఇటు కారు పార్టీ గట్టి ప్రతిపక్షాల నుండి వాళ్ళు పోరాటాలు చేస్తున్నా కూడా చెయ్యి పార్టీ సర్కారు గిట్ల దరఖాస్తుల పేరు మీద కాలయాపన చేస్తున్నదంటే ఏందో ఏమో పోనే. కాలయాపన అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చూస్తుంటే తెలుస్తలేదా నీకు? ఏ రైతు ఏ పంట వేసిండు, ఆయనకు ఎన్ని ఎకరాలు ఉన్నది, అసలు పంట వేసిండా వేయలేదా, ఈ వివరాలన్నీ ఎప్పుడు చూస్తారు? ఆయనకు రైతు భరోసా ఎప్పుడు వేస్తారు చెప్పు? సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే రైతు భరోసా చేస్తామన్నారు, అది గంగల కలిసింది. అటెనక దసరా పండుగ అన్నారు, అది పోయింది. అటెనక దీపాల పండుగ అన్నారు, అది కూడా సున్నరగా అయింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటాళ్ళు. అరే పోయిన కారు సర్కారు గుట్టలకు బీడు భూములకు ఇచ్చినట్టు కాకుండా సాగులున్న భూములకే రైతు భరోసా ఇస్తామని గీ సర్కారు ఆలోచించుడు మంచి ముచ్చటే కదనే. పోయినసారి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, బీడు భూములకు, పండిన పంట చేనులకు అన్నిటికీ రైతు బంధు ఇచ్చిరు. ఇక ఇప్పుడు ఈ సర్కారు ఏమో కనీసం పంట వండుతున్న భూములకు కూడా రైతు భరోసా గతికి లేకపోయే. ఏమోనే మరి గీసారి కూడా సర్కారు అన్నమాట మీద సంక్రాంతి పండుగకు రైతు భరోసా ఇస్తుందో లేకపోతే గిట్లనే రేపు మాపు అనుకుంటా యాసంగి పంటకు ఎగనామం పెట్టి వచ్చే వానకాలం పంటకే రైతు భరోసా అంటదో చూడాలి మరి. మరి అట్లనే రేపు మాపు అనుకుంటా పోతే ఈ యాసంగి పోతుంది, వానకాలం వస్తుంది, అది కూడా పోతుంది, మళ్ళీ వచ్చే ఎండాకాలం వస్తుంది. ఇంకేమున్నదిగా? 42,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానమని చెప్పిరా, అటెనక 30కి దించిరా, బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు పెట్టిరా, ఇచ్చిందేమో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిర్రు. ఇక దాంట్లో కొంతమంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదని పంచాయతీలు పెట్టుకునిరా. దానివల్ల సర్కారుకు చెడ్డ పేరే వచ్చిందా? అగో ఆ చెడ్డ పేరును కప్పిపుచ్చుకునేట అందుకే ఇప్పుడు ఈ రైతు భరోసాను ముందటేసుకున్నారు అన్నట్టు. రుణమాఫీ అప్పుడు ఎట్లయితే అందరు రైతులకు మేము రుణమాఫీ చేసినాం అని సర్కారు చేతులు దులుపుకున్నదో, ఇక ఇప్పుడు కూడా ఆన్నో ఈన్నో అప్పులు తీసుకొచ్చి సగం మంది రైతులకు రైతు భరోసా ఇచ్చి సగం మంది రైతులకు గుండు సున్న పెట్టి అందరు రైతులకు మేము రైతు భరోసా ఇచ్చినాం అని చేతులు దులుపుకుంటారు అన్నట్టు. గట్ల చేస్తే రైతులు ఊకుంటారా అనే తిరగబడరా? అయ్యో, వానకాలం పంట సాయం ఎగ్గొట్టంగానే సర్కారును బాగా నిలదీసి అడుగుతారు కావచ్చు మా రైతులు. ఇది కూడా గంతే, ఇత్తం అని అంటారు, అటెనక నిధులు లేవు అని చెప్తారు. ఏం చేస్తాం మా రైతులు కూడా అన్ని మూసుకొని మా పని ఏదో మేము చేసుకుంటాం. గిన్నొద్దులలిగా లేరే జనాలు, ఓపిక కూడా ఓ హద్దు అనేది ఉంటది. ఇచ్చిన మాటని సర్కారు తప్పితే ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళకు బాగానే ఎరక. ఎవ్వరు ఎన్ని తీర్ల బుద్ధి చెప్పాలని చూసినా వచ్చే 4 ఏళ్ల దాకా రేవంతాల్ సర్కారును ఎవ్వడు ఏం పీకేది ఉండదు. అదే కదా వాళ్ళ ధైర్యం. అంతేందుకు గీ ఇంద్రమ్మ ఇండ్ల ముచ్చటే సుర్రు రాదు. దసరా పండుగ నాడే ఇస్తానన్నారా, అది పోయింది. సంక్రాంతి పండుగకు అని ఇప్పుడు సర్వేలు మొదలు పెట్టిండు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సర్వేలు కాలేదు. సంక్రాంతి పండుగ దాచినాకనే ఎవరెవరికి ఇంద్రమ్మ ఇండ్లు అనేది ప్రకటిస్తామని చెప్తారు. అవును, గిదైతే నిజమేనే తాత. రేపు మాపు అనుకుంటా అన్ని పథకాలను గిట్లనే దాటేసుకుంటా పోతే వచ్చే ఎలక్షన్ల నాటికి జనాలు చెయ్యి పార్టీని కూడా దాటేసే పని మీదనే ఉంటారు. అప్పటిదాకా మా బతుకులు ఏం కావాలనే తల్లి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది అని మా ముసలోళ్ళందరూ నమ్మి చేయి గుర్తుకే ఓటు గుద్ది, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది అని
రైతులందరూ అదే గుర్తుకు ఓటు గుద్దిరి. పెళ్లికి తులం బంగారం ₹1,00,000 అన్న ఆశకు ఆడిబొల్లగాళ్ళందరూ అదే చేయి గుర్తుకు ఓటు గుద్దిరి. ప్రతి నెల ₹2,500 అన్న ఆశకు ప్రతి ఇంటి మహిళ అదే గుర్తుకు ఓటు గుద్దిరి. చదువుకున్న పొలగాళ్ళు సర్కారు కొలువులు వస్తాయని, నిరుద్యోగ భృతి వస్తుందని వాళ్ళు కూడా నమ్మి చేయి గుర్తుకే ఓటు గుద్దిరి. ఇట్లా ఒగలెనుకోగలు వరుస పెట్టి గుద్దుడు మీద గుద్దుడు చేయి గుర్తు మీద ఓటు గుద్దే రేవంతాల్ సార్ను గెలిపించి గజ మీద కూర్చుండబెట్టిరి. ఇప్పుడు ఆయనేమో ఆ 6 గ్యారంటీలను సక్రమంగా అమలు పరచకుండా ఓట్లేసిన మా జనాలను వంగబెట్టి నడి ఎన్నులో ఈడ్చి గుద్దవచ్చే. ఏమోనే మరి సర్కారైన ఇవన్నీ చూస్తలేదా అనే జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఓట్ల నాటికి చెయ్యి పాటికి తిప్పలైతుందని వాళ్ళ ఆలోచన ఏతలేరంటవా? గంత ఆలోచన ఉన్నోళ్ళు అయితే గింతగానం లింకులు వంకలు పెడతారు ఏదన్నా పథకాన్ని అమలు పరిచేటందుకు. సరే నీ వార్తలు అయితే నువ్వు చదువుకో. నేను ఎవరన్నా నొక్కని బతిలాడి కాగితాలు నింపించుకోవాలి. వాళ్ళు ఇచ్చేదెంతనో ఇయ్యేదెంతనో కానీ కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రైతుల దగ్గరికే అధికారులు వచ్చేది. ఇప్పుడు వీళ్ళ సర్కారులనేమో ఆఫీసర్ల తానకే రైతులు బిచ్చగాల లెక్క తిరిగేటట్టు చేసిర్రు. ఏం పాడు బతుకు అయిపోయా కదరా మా రైతుల బతుకులు. మా తాత మాట్లాడేది కూడా నిజమే అనిపిస్తున్నదిలా. ముందుగానేమో గీ పథకాలు ఇస్తాం గా పథకాలు ఇస్తాం అని చెప్పిండ్రు తప్పితే గివిడికి గిసొంటి రూల్స్ పెడతాం గవిటిని గట్ల అప్లై చేసుకోవాలని ఏది చెప్పలే కానీ ఇప్పుడేమో అడ్డగోలు కొత్త ఆలోచనలు చేస్తున్నది తెలంగాణ సర్కారు. 11 మలకలు మేము రైతు బంధు అయ్యనే ఎత్తిమి మళ్ళీ రైతు భరోసా కోసం అప్లికేషన్లు పెట్టుకోమనుడేంది? అంటే ఎంతమంది రైతులు ఉన్నారో ఎన్ని ఎకరాలు సాగైతున్నారో సర్కారు తాను లెక్కలేవా అని గరం అవుతున్నారు కారు పాటోళ్ళు. ఇక చూడాలి మరి ఈ అప్లికేషన్లతోనన్నా రైతులకేమన్నా ఫాయిదా అవుతుందో లేకపోతే ఉత్త కథే అవుతుందో. బస్సు టికెట్ల రేట్లను 15% పెంచాలని కేబినెట్లో ఆమోదం తెలిపిండ్రు కర్ణాటక సర్కారోళ్ళు. ఈ నెల 5 తారీఖు నుంచే పెరిగిన టికెట్ల రేట్లు అమలు చేస్తారట. ఇక పెంచిన టికెట్ రేట్లతోని దినం 8 కోట్ల మీదనే సర్కారుకు ఆమ్దాన్ రాబోతున్నదట. అయితే ఫిరీ బస్సుతోని నెలకు 417 కోట్ల మీదనే ఖర్చు అవుతున్నదట. గందుకే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయట. ఇక గందుకే ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచి ఆర్టీసీకి ఆమ్దాన్ దేవాలనే గీ ఆలోచన చేసిండ్రట. అంటే ఆడోళ్ళ కోసం ఫిరీ బస్సులు పెట్టి మొగోళ్ళ జేబులకు తూట్లు పెడుతున్నారు అన్నట్టు సర్కారోళ్ళు. కర్ణాటకలో ఫిరీ బస్ పథకం పెట్టిండ్రని మన తాన కూడా గదే పథకాన్ని అమలు చేసిండ్రు. ఇక ఇప్పుడు వాళ్ళు టికెట్ల రేట్లు పెంచినట్టే ఇక రేపో మాపో మన తాన కూడా టికెట్ల రేట్లు పెంచే ఆలోచనలు ఎత్తరు కావచ్చు. నీ అవ్వ ఎవల కోసం ఫిరీ పథకాలు పెడుతున్నారు ఎవల జేబులకు తూట్లు కొడుతున్నారు మీ రాజకీయం పాడుగాను అని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన కర్ణాటక తెలంగాణ పబ్లిక్. హీరో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ కు గిదైతే మస్తు మంచి ముచ్చటనేనుల్లా. సంధ్య టాకీస్ కేసు ముచ్చట్ల గిప్పటిదాకా మధ్యంతర బెయిల్ మీదున్న అల్లు అర్జున్ అన్నకు ఇయాల రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. 50,000 రూపాయలు కట్టి ఇద్దరి సంతకం షూరిటీగా పెట్టాలని కూడా చెప్పింది కోర్టు. అట్లనే ప్రతి ఐతారం నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు పడాలని చెప్పింది. ఇక మరి ఈ కేసుల ముంగట ఏమైతుందో గాని ఈ ముచ్చట ఇట్లుంటే అటు మాజీ మంత్రి కేటీఆర్ అన్నకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ రేస్ కేసుల ఈ నెల 6 తారీఖున పొద్దుగాల 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. చూడాలే మరి కేటీఆర్ అన్న కేసు ముచ్చట ఏమైతుందో. మొత్తానికైతే తెలంగాణలో కేసులు కోర్టుల ముచ్చటనే నడుస్తున్నది. ఇప్పుడు రాజకీయాల్లో ఒక పార్టోళ్ళు ఇంకో పార్టోళ్ళని తిట్టుడే తప్పితే తారీఫ్ చేసే ముచ్చటే ఉండది. కానీ ఏపీ మాజీ సీఎం జగనన్న పేరు ఇంటనే అగ్గి మీద గుగ్గిలమయ్యే సైకిల్ పార్టీ లీడరు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు జగనన్న ఎట్లా తారీఫ్ చేసిండో ఈనుండ్రి. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. బీజేపీ లీడర్లు జేసీ ట్రావెల్స్ ఉన్న ఒక బస్సును తలగబెట్టిండ్రని గరమైండు. ఏదన్నుంటే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ఊపెట్టాలే గంతేగాని చేతగానోళ్ళ లెక్క నా బస్సులను ఎందుకు తలగబెడుతున్నారని గరమైండు. మీకంటే జగనే నయం, జగన్ సర్కార్లో నా బస్సులను నడవకుంటా ఆపిండు. గంతేగాని మీ లెక్క బస్సులను తలగబెట్టలేదని గిట్ల గరమైండు. ఓరక్కో గిది చూస్తుంటే గీ పంచాది ఎటో పోయేటట్టున్నది కదా. ఏపీలో పువ్వు పార్టీ సైకిల్ పార్టీ కూటమి గట్టి కూడుంటున్నారు. ఇప్పుడు జేసీ సారు మాట్లాడిన మాటలతోటి గా కూటమిలో గిట్లేమన్నా మంటలు పుట్టి లొల్లి పంచాదులా ఈ కూటమి ఇడిపోతుందా ఏంది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఏమో మరి చూడాలే ఇక. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తుగుంటాయుల్లా.
అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.